గూగుల్లో మనం ఏదైనా సెర్చ్ చేయాలంటే కీవర్డ్స్ ఉండాలి కదా, అప్పుడే కదా రిజల్ట్స్ వస్తాయి. అలాగే రాజకీయ నాయకులకు కూడా కొన్ని కీవర్డ్స్ ఉంటాయని తెలుసా? ఆ కీవర్డ్ ఏంటనేది అర్థమైతేనే ఎవరి రాజకీయం ఎలా ఉంటుంది, ఎవరి పంధ ఎటువైపు దారి తీస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అంటే అక్కడ రిజల్ట్స్ కావాలంటే కీవర్డ్స్ ఉండాలి, ఇక్కడ ఎవరి రాజకీయం ఏంటో తెలియాలంటే ఈ కీవర్డ్స్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ మన రాజకీయాల్లో కీలకంగా ఉన్న 5-6 నాయకులు 2 రాష్ట్రాల్లోనూ ఎలాంటి కీవర్డ్స్ ఫాలో అవుతారు, ఎవరి రాజకీయాన్ని తరచి చూస్తే ఏమర్థం అవుతుంది? దిస్ ఈస్ ద కీనో. ఎస్, లెట్ us try to understand our leaders and their keywords. క్రియాశీలకంగా కీలకంగా ఉన్న నాయకులందరితోనూ 1-to-1 ఇంటరాక్షన్స్లో మాట్లాడిన ఎక్స్పీరియన్స్తోనూ నేను వాళ్ళ ఆలోచనని అర్థం చేసుకున్న అనుభవంతోనూ నేను ఈ వీడియో చేస్తున్నాను. రాజకీయాల్లో ఎవరి కీవర్డ్ ఏంటి అనేది ముందు చంద్రబాబుతో మొదలు పెడదాం. ముఖ్యమంత్రి ఆయన పోల్ పొజిషన్లో ఉన్నారు కదా. చంద్రబాబు కీవర్డ్ బై అండ్ లార్జ్ గత 30 ఏళ్ళుగా ఏంటి అని స్టడీ చేస్తే సింపుల్గా ఒక్కటే వర్డ్ కనపడుతుంది: అడ్వాంటేజ్. అడ్వాంటేజ్ ఎక్కడుంటే చంద్రబాబు అక్కడ ఉంటారు. ఆయన పొత్తులు కానీ, విధానాలు కానీ, పబ్లిసిటీ మోడల్ కానీ అంతా అడ్వాంటేజ్ చుట్టూనే తిరుగుతుంది. చూడండి, ఐటీ అనేది బజ్వర్డ్గా ఉన్నప్పుడు ఆ అడ్వాంటేజ్ కావాలి, అందుకని ఐటీ విధాత తానే అని చెప్తారు చంద్రబాబు. రాష్ట్ర విభజన జరిగిపోయింది, రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు మీద ఆందోళన ఉంది, అందుకనే రాజధాని అనే కీవర్డ్ని పట్టుకుని అదే బజ్తో రాజకీయం చేయడం 2014లో కనపడుతుంది. ఆ తర్వాత ఏ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటే, ఏ లీడర్కి అడ్వాంటేజ్ ఉంటే అటువైపు మొగ్గటం కూడా చంద్రబాబు రాజకీయంలో సర్వసాధారణంగా కనపడుతుంది. సిన్స్ 1995 మీరు చూడండి, అప్పట్లో యునైటెడ్ ఫ్రంట్ లాంటి సంకీర్ణాలు ఉండేవి, అందుకని ఆ సంకీర్ణాల్లో తానే కీలకం అని చెప్పేవారు. బీజేపీ వైపు షిఫ్ట్ అవుతాం నేషనల్ పాలిటిక్స్ అనుకున్నప్పుడు 98 నుంచి వాజ్పేయి వైపు మొగ్గటము, వాజ్పేయి చరిష్మా అండ్ సింపతితోనే 99 ఎన్నికల్లో చంద్రబాబు గెలవడం మనం చూస్తాం. ఇదే బీజేపీ విషయంలో 2004 ఎన్నికల తర్వాత చంద్రబాబు ఏమన్నారో తెలిస్తే గనక అడ్వాంటేజ్ అనేది బాబు రాజకీయంలో ఎంత కీలకమైన ఇంగ్రీడియంట్ అనేది మనకు అర్థమవుతుంది. ఏమన్నారు ఇంతకీ 2004 ఎన్నికల్లో ఓడిన తర్వాత? బీజేపీతో పొత్తు పెట్టుకుని తప్పు చేసామన్నారు. వాళ్ళు ఒకసారి గెలిపించారు మనల్ని, 5-6 ఏళ్ళు ఫోకస్లో ఉండడానికి కారణం అయ్యారు, అయినా సరే అడ్వాంటేజ్ రాలేదు కాబట్టి ఆయన ఆ డైలాగ్ కొట్టారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఓడుతుందేమో 2009లో అనే ఆలోచనతో అడ్వాంటేజ్ని డిరైవ్ చేయడానికి మహాకూటమి కట్టారు. అగైన్ 2014 వచ్చేసరికి అడ్వాంటేజ్ మోడీ వైపు షిఫ్ట్ అయింది కాబట్టి మోడీతో పొత్తుంటుంది. ఇదే చూస్తుంటాం కదా, డిమానిటైజేషన్, 3 హిందీ రాష్ట్రాల్లో ఓడిపోవడం లాంటివన్నీ చూసిన తర్వాత 2018 టైంలో అడ్వాంటేజ్ కాంగ్రెస్ వైపు ఉందేమో అనుకొని చంద్రబాబు అటు వెళ్తారు. చూసాం కదా, అగైన్ 3 మొమెంటం అంతా అడ్వాంటేజ్ మోడీ వైపు ఉందని తెలిసి మళ్ళీ 23 చివరి నాటికి మోడీ వైపు రావడం చూసి, అంటే విధానాలైనా, పబ్లిసిటీ అయినా, రాజకీయమైనా, పొత్తులైనా, ఎత్తుగళ్ళైనా అన్నిటిలోనూ అడ్వాంటేజ్ చూసుకోవటం అనేది చంద్రబాబు స్టైల్. ఆ అడ్వాంటేజే చూసుకుంటారా? క్రెడిబిలిటీ మ్యాటర్ ఏంటి? వెనక్కి వెళ్ళి చూసుకుంటే మరి ఎలా కనిపిస్తుంది చరిత్ర అంటే అవన్నీ ఉంటూనే ఉంటాయి. ఇవాళ రేపట్లో గూగుల్ వచ్చిన తర్వాత ప్రతి విషయం మీద 2 రకాలుగా మాట్లాడినట్టు, 3 రకాలుగా మాట్లాడినట్టు చంద్రబాబు వీడియోస్ గూగుల్ మనకు చూపిస్తుంది. కారణం ఏంటి? క్రెడిబిలిటీ సంగతి ఏంటని ఎవరైనా అనొచ్చు కాక, కానీ చంద్రబాబు మాత్రం అడ్వాంటేజ్ మీదే బేస్ అవుతారు. అడ్వాంటేజ్ ఈజ్ ద ఇంజన్ అండ్ యాక్సిల్ టు చంద్రబాబుస్ పొలిటికల్ వెహికల్. ఇది క్లియర్ కదా. మరి చంద్రబాబు ప్రత్యర్థిగా ఉన్న జగన్ కీవర్డ్ ఏంటి? జగన్ చాలాసార్లు తెలుగులో అయితే గుండె ధైర్యం అనే మాటను నమ్మినట్టు, అదే ఇంగ్లీష్లో చెప్పాలంటే చాలా విస్తృతమైన అర్థం ఉన్న డెస్టినీ అనే పదాన్ని బిలీవ్ చేసినట్టు కనపడుతుంది. ఆయనతో మాట్లాడినా కూడా ఆయన మాటల సరళి కానీ, ఆయన కోట్ చేసే విధానం కానీ చూస్తే హీ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అని అనిపిస్తుంది. అందుకోసమే ప్రతి విషయంలోనూ అగెనెస్ట్ ద టైడ్ నిర్ణయాలు తీసుకున్నట్టు కనపడుతుంది. సపోజ్ మీరు చూడండి, కేంద్రంలో అప్రతిహతమైన అధికారం ఉన్న కాంగ్రెస్ని కాదని సొంత పార్టీ పెట్టాలి అని అనుకోవడం నిజంగా డెస్టినీ మీద నమ్మకం ఉంటేనే సాధ్యమేమో. ఆ వయసులో, ఏది 30sలో ఉండగా కదా. 2014లో ఊహించని రీతిలో రాష్ట్ర విభజన వచ్చి దెబ్బకొట్టి, రాష్ట్ర విభజన మరో కారణమో ఏదైనా కానీ ఫలితం ఎదురుకొట్టినా కూడా మా టైం వస్తుంది, మేము వస్తాం అని చెప్పడం చూసాం కదా. మా టైం వస్తుంది, మేము కొడతాం. అంటే హీ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అనడానికి అదొక ఎగ్జాంపుల్. 2019 తర్వాత పరిణామాలైనా, లేదంటే కనుక 2024లో ఓడిన తర్వాత విత్ ఇన్ నో టైం
పార్టీని యాక్టివేట్ చేస్తూ తాను బౌన్స్ బ్యాక్ అవడానికి లేచి నిలబడడానికి ట్రై చేస్తున్నప్పుడైనా మళ్ళీ చాలా తక్కువ టైంలోనే 2.0 అంటూ ప్రకటన చేయడంలో అయినా కానీ ఈ డెస్టినీ అనే బిలీఫ్ బలంగా కనపడుతుంది. అంటే రాసిపెట్టి ఉంటే అనే దైవాధీనం కాదు డెస్టినీ అంటే. ఒక టార్గెట్ పెట్టుకోవటము, ఆ టార్గెట్కి రీచ్ అవ్వడానికి ఏం చేయాలో ప్లాన్ చేసుకోవటం. జస్ట్ లైక్ మనం గూగుల్ మ్యాప్స్లో పెట్టుకుంటాం కదా డెస్టినేషన్, దిస్ డెస్టినీ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎ డెస్టినేషన్. నా గోల్ ఇది అని నిర్ణయించుకుని దాని మీద పనిచేసే ధోరణి సింగిల్ పాయింట్ ఫోకస్ ఈజ్ కాల్డ్ డెస్టినీ అని అనుకోవచ్చు. అందుకోసమే విధానపరమైన విషయాల్లో కూడా మనం చూస్తుంటాం, గ్రామీణ ప్రాంతాలని పేదలు సెంట్రిక్గా విధానాలు ఉండాలి అని డిసైడ్ చేసుకోవడంలో కూడా ఇదే క్లారిటీ కనపడుతుంది. ఏంటంటే వాళ్ళని రీచ్ కావాలి, 60% 70% గ్రామీణ ప్రాంతాలు కాబట్టి ఆ గ్రామీణాన్ని రీజనరేట్ చేయడం అనే డెస్టినీని పెట్టుకోవడమే జగన్ విధానంలో కనపడుతుంది. అంటే రాజకీయంలో కానీ వ్యక్తిగతమైన వ్యవహారాల్లో కానీ పొలిటికల్గా కానీ ఏ విషయంలో అయినా కానీ జగన్ బిలీవ్స్ ఇన్ డెస్టినీ అని చెప్పడానికి ఈ త్రూ అవుట్ ద జర్నీ ఫర్ లాస్ట్ 15 years అనేది మనకి అడుగడుగున ఈ డెస్టినీ అనే వర్డ్ కనపడుతుంది. జగన్ ఆలోచన ధోరణిలో ఈ డెస్టినీ ఉంటుంది. ఇక టీడీపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ ఏం నమ్ముతారు? మోరార్లెస్ పవన్ రాజకీయ ధోరణి కానీ పవన్ ఆలోచన కానీ చంద్రబాబుతో సిమిలర్గా ఉంటాయి కొన్ని విషయాలు. మీరు చూడండి, పొత్తులు లేకుండా వెళ్ళరు, పొత్తులు లేకుండా ఒకవేళ వెళ్ళారు అంటే ఎదురుకొడుతుంది పరిస్థితి. తర్వాత కలిస్తేనే విన్ విన్ సిచ్యువేషన్, ఒక్కళ్ళగా ఇంపాక్ట్ చూపించలేము అని ఇద్దరు నమ్ముతారు. మీరు చూడండి, ఆ తర్వాత చాలా విషయాల్లో కూడా చంద్రబాబు లాగే పవన్ కూడా 2-3 రకాల ప్రకటనలు చేసినట్టు ఉంటుంది. జన్మస్థలం గురించి మాత్రమే కాదు, విధానపరమైన విషయాల గురించి, చంద్రబాబు గురించి, ఆయన తనయుడి గురించి, పార్టీల గురించి, బీజేపీ గురించి, ఇలా అన్నిట్లోనూ 2-3 వెర్షన్స్ ఉంటాయి. కావాలంటే ఆర్కైవింగ్లోకి వెళ్ళి ఈ సిమిలారిటీ ఉండనే ఉంది వీళ్ళిద్దరికి. అయితే పవన్ కళ్యాణ్ కీవర్డ్ ఏంటి అని ఆలోచిస్తే మాత్రం జాతకం అనేది నమ్ముతారేమో అని నాకు 2019 ఎన్నికల తర్వాత బహుశా ఒక సినిమా అంత టైం అంటే 2.5 గంటలో 3 గంటలో 1-to-1 ఆయనతో మాట్లాడిన తర్వాత అనిపించింది, పార్టీ నిర్మాణం మీద ఎందుకు దృష్టి పెట్టాలా, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ఏం చేస్తారు లాంటి క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగినప్పుడు ఆ టైం వస్తే అవుతుంది. దానికోసం ప్రత్యేకించి ఏం చేయక్కర్లా. ప్రజారాజ్యం అనుభవాలు నన్ను ఇలా ఆలోచించేలాగా చేసాయి. ఆయన అనడాన్ని చూస్తే అలా అనిపించింది నాకైతే. రాజకీయాల్లో ఉన్నప్పుడు, పార్టీ అధినేతగా ఉన్నప్పుడు పార్టీ నిర్మాణం, వ్యవస్థాగత ఏర్పాట్లు ఉండాలి కదా. అలా కాకుండా గత అనుభవాల వల్ల అలాంటివి చేయట్లేదు అంటున్నారు. రాజకీయాల్లో రిలవెంట్ గా ఉండాలని కోరుకుంటున్నారు, పొత్తులు ఎత్తుగడలు వేస్తున్నారు. అంటే జాతకాన్ని నమ్మటం అనేది పవన్ కళ్యాణ్ రాజకీయంలో కీ ఇంగ్రీడియంట్ గా ఉంటుంది. పైగా ఆయన చేతికున్న ఉంగరాలు చూసినా, లేదంటే గనక ఆయన అనుసరించే వ్యక్తిగత జీవన సరళి చూసినా కూడా ఇదే నిజం అని మనకు అర్థమవుతుంది. అంటే పవన్ రాజకీయంలో కీవర్డ్ ఈజ్ జాతకం. ఇక తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డి ఏం నమ్ముతారు? చాలా సందర్భాల్లో ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు కానీ, ఆయన రాజకీయాన్ని దగ్గరగా చూసినప్పుడు కానీ నాకు ఫోకస్ అనేది రేవంత్ కీవర్డ్ ఏమో అనిపిస్తుంది. ఫోకస్ అంటే కాన్సన్ట్రేట్ చేసి లక్ష్యం మీద గురిపెట్టడం అని అనుకునే కంటే కూడా ఫోకస్ లో ఉండాలి అనుకోవడం అనేది రేవంత్ మైండ్ సెట్. ఎప్పుడు మీరు చూడండి, తిట్టారో, ఇంకోటి చేశారో, ట్రోల్ చేశారో, తప్పు పట్టారో, ఏమైనా చేయండి, కానీ ఫోకస్లో ఉన్నానా లేదా అని ఆయన చూసుకుంటారు. కొడంగల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ వెంటనే పార్లమెంట్కి పోటీ చేసేయాలి, లేకపోతే కనుక రిలవెన్స్ పోతుంది అని అనుకోవడానికి ప్రధాన కారణం ఈ ఫోకస్. ఎందుకంటే ఫోకస్లో ఉంటేనే రాజకీయంలో సర్వైవ్ కాగలుగుతాం అనే క్లారిటీ ఆయనకు ఉంటుంది. అంతకుముందు ఓటుకు నోటు లాంటి కేసు వస్తే వేరే వాళ్ళైతే మానసికంగా ఎంత దెబ్బతింటారు. పైగా ఆ వయసులో పెద్దగా పొలిటికల్ బ్యాకప్ లేనప్పుడు ఎంత కుంగిపోయే అవకాశం ఉంటుంది. రేవంత్ మాత్రం తాను ఫోకస్ అయిపోయేందుకు, పెద్ద నాయకుడు అయిపోయేందుకు అదొక అడ్వాంటేజ్ అని వర్కౌట్ చేయడం, ప్రత్యేకంగా స్టేట్ లెవెల్ నాది అని చెప్పుకోవడానికి ఆ సిచ్యువేషన్ వాడుకోవటం మనకు కనపడుతుంది. అందుకే కదా అటువైపు కేసీఆర్, ఇటు నేను అని తనకి తానే చెప్పుకోవడం, పదే అదే మాట చెప్పి ఆ మాటని ఇంకొందరు చెప్పేలాగా చేయడం కూడా ఉంది. చూసారా ఈ జర్నీ మొత్తం? అన్నిటికీ కారణం ఫోకస్. ఎందుకంటే అందరూ తన వైపు చూడాలి, మంచో చెడ్డో తిట్టో తిమ్మో ఏదైనా చేయి, కానీ మాట్లాడాలి తన గురించి అనే లాజిక్ని రేవంత్ నమ్ముతారు. అందుకోసమే గుంపు మేస్త్రి లాంటి కాస్త డీగ్రేడింగ్గా అనిపించే వెర్బాటం కూడా వాడేసుకుంటారు. ఎందుకంటే అది జనం అందరూ మాట్లాడేసుకుంటారు అలాంటి పదాలు వాడితే అనేది ఆయన ఉద్దేశం. అందుకని ఏదో రకంగా నువ్వు ఏమనుకున్నా పర్వాలా, బట్ ఫోకస్లో ఉండాలి నేను అనేది ఆయన పాయింట్. అందుకోసమే కాంగ్రెస్ లాంటి పార్టీలో అంత తక్కువ కాలంలో ఇలా నెగ్గుకు రాగలుగుతున్నారేమో. ఏమనుకున్నా పర్వాలా, ఎవడేమనుకున్నా పర్వాలా, జనం ఏమనుకున్నా పర్వాలా, ఇంకో 3 ఏళ్ళ టైం ఉంది కదా, ప్రస్తుతానికి ఫోకస్లో ఉండాలి అనేది మాత్రమే రేవంత్ ప్రయారిటీ. కావాలంటే మీరు చూడండి, త్రూ అవుట్ హిస్ జర్నీ ఎప్పుడు 2007 నుంచి
తర్వాత లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కేసీఆర్ కీవర్డ్ ఏంటి? క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఏంటి రెండు చెప్తున్నారు, అందరికీ ఒకటే చెప్పి ఇక్కడ రెండు చెప్తున్నారంటే మరి ఒక రాష్ట్రాన్ని రెండు చేసిన చరిత్ర ఘనత కేసీఆర్దే కదా. అందుకని కీవర్డ్స్ కూడా రెండు ఉండటంలో ఆశ్చర్యం లేదు కదా. మీరు చూడండి, 2010 నుంచి గత 15 ఏళ్ళుగా కేసీఆర్ థాట్ ప్రాసెస్లో కానీ రాజకీయ వ్యూహాల్లో కానీ ఈ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ అనేవి ఖచ్చితంగా కనపడతాయి. మరీ ముఖ్యంగా 2010 నుంచి 2023 మధ్య ఈ 13 ఏళ్ల పీరియడ్ పుష్కర కాలం కంటే ఎక్కువ. ఈ టైంలో కేసీఆర్ రాజకీయం అంతా రైజ్ అగైన్ అన్నట్టే ఉంటుంది. 2014 ముందు వరుస ఉప ఎన్నికల్లో గెలిచి మొమెంటం తెచ్చుకోవటము, కాంగ్రెస్ మీద ఒత్తిడి పెరిగిపోయింది, పీకల్లోతుకు వచ్చింది కాంగ్రెస్కి అని అర్థమైనప్పుడు రాష్ట్ర ఏర్పాటుని రాజకీయంగా అనుకూలంగా మలుచుకోవడంలో కేసీఆర్కి ఉన్నది క్లారిటీని. 100 ఇష్యూస్ లేవు, తన వల్లే రాష్ట్రం వచ్చింది అని ఆఖరికి కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్పి మోకాళ్ళ మీద కూర్చునేలాగా చేయడంలో కేసీఆర్ రాజకీయ వ్యూహ చాతుర్యంతో పాటు ఆ క్లారిటీ ఉంటుంది. ఒక్కటే లక్ష్యం, తెలంగాణ ఎవరి వల్ల వచ్చిందంటే కేసీఆర్ వల్ల అనే ముద్ర జనం మనసుల్లోనే కాదు ఢిల్లీ వరకు కొట్టగలిగారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి 23 వరకు ఈ 2 టెన్యూర్స్లో కూడా ఇదే క్లారిటీ ఉంటుంది. మొదట 5 ఏళ్ళు తీసుకోండి, గ్రామీణాన్ని రీజనరేట్ చేయడము, నీళ్లు, మౌలిక సదుపాయాలు, రోడ్లు లాంటివి ఉంటాయి. అంటే తెలంగాణ నీళ్లు లేక ఇబ్బంది పడింది, అందుకని ఇంటింటికి నల్ల లాంటి విధానాలు తీసుకురావడము కేసీఆర్ పనిచేస్తున్నాడు అనే సింగిల్ పాయింట్ ఎజెండాని జనం మనసుల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 2018 తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత చూడండి, నిర్మాణం మీదకి వెళ్తుంది ఫోకస్ అంతా. సెక్రటేరియట్ నిర్మాణం కానీ, అమరవీరుల స్తూపాలు కానీ ఇలాంటివన్నీ ఈ టెన్యూర్లో వచ్చి ఉంటాయి. అలాగే హైదరాబాద్ బేస్డ్గా, హైదరాబాద్ అనేది అక్షయ పాత్ర, ఉమ్మడి 10 జిల్లాలకి ఆధారం అంటూ రెండింటినీ కాంబినేషన్గా తీసుకెళ్ళడం కనబడుతుంది. ఆ తర్వాత రాజకీయంలోకి వచ్చేసరికి ఎవ్వరూ తలెత్తకుండా ఇటు కేసీఆర్ ఉన్నారు, అటువైపు ఎవరున్నారు అనే క్వశ్చన్ని రిలవెంట్గా ఉంచడంలో 10 ఏళ్ల పాటు సక్సెస్ అయిన క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ కేసీఆర్ది. అఫ్కోర్స్ రాజకీయంగా మిట్టపల్లాలు ఎవరికైనా ఉంటాయి, ఓడొచ్చు గెలవచ్చు, ఇందిర్ లాంటి వాళ్ళే ఓడడం చూసాం కదా మనం. కాకపోతే త్రూ అవుట్ హిస్ జర్నీ గత 13-14 ఏళ్ళుగా కేసీఆర్ రాజకీయం అంతా ఇదే క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ మీద నడిచింది. ఇప్పుడు కూడా చూడండి, ఓడిన తర్వాత కూడా గత 2 ఏళ్ళుగా చూస్తున్నాం, ముఖ్యమంత్రిని పేరెట్టి ప్రస్తావించడం చూసామా. కేసీఆర్ ఏమనుకుంటున్నారు, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది స్టిల్ ఎవ్రీబడి ఈజ్ గెస్సింగ్ అరౌండ్ కదా. ఎవరికైనా క్లారిటీ ఉందా? పార్టీ ఓడిన అన్ని వైపుల నుంచి నెగిటివ్ సిచ్యువేషన్సే కనపడుతున్న ఆఖరికి రాజకీయంగా కుటుంబంలో విభేదాలు వచ్చినా కానీ కేసీఆర్ ఏమనుకుంటున్నారు, కేసీఆర్ వ్యూహం ఏంటి అనేది ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఢిల్లీ వరకు అందరూ జస్ట్ కీప్ ఆన్ గెస్సింగ్ అంతే. అంటే నా టైం వచ్చినప్పుడు నేను తిరిగి నిలబడతా, నేను వస్తా అని కేసీఆర్ నమ్మడానికి ఈ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్సే కారణం. బహుశా వరుస పరిణామాలు జరుగుతున్న తీరు చూస్తూ ఉంటే కేసీఆర్ వస్తే బాగు అనే ఫీలింగ్ జనంలో వచ్చినాడు కేసీఆర్ రీజునివేట్ కావటం, రియాక్టివేట్ కావటం ఉంటుందేమో. మరి ఇంత దిలాసాగా భరోసాగా ఒక ప్రాంతీయ నాయకుడు ఓడిన తర్వాత ఉండడాన్ని మనం ఎప్పుడన్నా చూసామా? కొందరు అయితే రోజు ప్రెస్ మీట్లు పెట్టి 12 to 1:30 వాయించేస్తారు ఓడితే కదా. ఎందుకంటే అభద్రత ఉంటుంది, ఇర్రిలవెంట్ అయిపోతామేమో, కనపడపోతే అని భయం ఉంటుంది. మీడియా మీద ఆధారపడి రాజకీయం చేస్తాం కాబట్టి గజాలు ఆడతాం. కేసీఆర్కి ఆ బాధరబందీ ఏం లేదు, కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఈ రెండే ఉంటాయి. మీరేమంటారు? తెలుగు రాష్ట్రాల్లో కీలకంగా ఉన్న ఈ నాయకుల బజ్ వర్డ్స్తో మీరు ఏకీపిస్తారా? మీకు ఇంకా ఏదైనా డిఫరెంట్ థాట్ ఉందా? ఉంటే డెఫినెట్గా షేర్ చేయండి. కీవర్డ్ అనేది రాజకీయ నాయకుడి వ్యూహాన్ని ఓపెన్ చేసే కీ లాంటిది. అందుకోసమే ఈ కీవర్డ్ అర్థమైతేనే వాళ్ళ రాజకీయం అర్థమవుతుంది కదా.